ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ప్రీవ్యూలో చూసినట్టుగా మీ దగ్గర ఉన్న నార్మల్ వీడియో, అది స్లో మోషన్ కాకపోయినా నార్మల్ అయినా సరే, దాన్ని మీరు 1 క్లిక్లో ఈ విధంగా స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఈ విధంగా స్మూత్ స్లో మోషన్ ఎఫెక్ట్ మీరు ఈ విధంగా 1 క్లిక్లో క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత దానికి సెట్ అయ్యే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ నుంచి యాడ్ చేసి రీల్స్లో పోస్ట్ చేస్తే వీడియో అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఓకే, ఈ విధంగా స్మూత్గా స్లో మోషన్ అండ్ స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్తో ఇలాంటి వీడియో మీరు సింపుల్గా క్రియేట్ చేసేయచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, సో నా టెలిగ్రామ్ ఛానల్లో పిన్నెడ్ మెసేజెస్లో ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్టోర్ నుంచి మీకు ఏదైనా నచ్చిన ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నేను సెక్యూర్ VPN అనే ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ప్లేస్టోర్లో మీకు చాలా VPN యాప్స్ ఉంటాయి. మీరు సూపర్ VPN, టర్బో VPN ఏదైనా సరే VPN యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకొని అండ్ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకొని దీన్ని ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఓకే, సో దీన్ని ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ పవన్ టెక్ అని. సో ఇక్కడ లేటెస్ట్గా ఒక పోస్ట్ చేస్తాను. ఇక్కడ స్లో మోషన్ టెంప్లెట్ అని ఇక్కడ. సో ఇక్కడ లేటెస్ట్గా ఒక పోస్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ పోస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్కి, ఇది క్రోమ్ బ్రౌజర్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఈ విధంగా కింద మనకు ఆప్షన్స్లో యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ అని రెడ్ కలర్లో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్లోకి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇది క్యాప్కట్ యాప్లోకి రీడైరెక్ట్ అయింది. ఓకే, ఈ విధంగా అయిన తర్వాత కింద మనకు యూస్ టెంప్లెట్ అని బ్లూ కలర్లో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. వీడియో అనేది ఒక 7 సెకండ్స్ కంటే తక్కువ ఉండకూడదు. 7 సెకండ్స్ కంటే ఎక్కువ డ్యూరేషన్ ఉండేలాగా అలాంటి వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను, వీడియోని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ వీడియోని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే స్లో మోషన్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ వీడియో అనేది క్రియేట్ అయ్యి ఇక్కడ అప్లయింగ్ స్మూత్ స్లో మోషన్ అనేది అవుతుంది. ఇది 100% కంప్లీట్ అయ్యేంత వరకు జస్ట్ ఇక్కడ వెయిట్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను వాల్యూమ్ని కొంచెం తగ్గించుకుంటాను ఇక్కడ. ఓకే, సో తగ్గించుకున్న తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ స్లో మోషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. స్టార్టింగ్లో ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్, నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారిగా ఇక్కడ స్మూత్గా స్లో మోషన్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ 720p ఉంటుంది. ఇక్కడ 1080p సెలెక్ట్ చేసుకోవచ్చు. 2K 4K ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీన్ని డన్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ డన్ చేసుకొని దీన్ని సేవ్ చేసుకోవాలి గ్యాలరీలోకి సింపుల్గా.